దేవునికి వందనాలు. వీక్షకులందరికీ కూడా ప్రభు పేరిట శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వారం నెలలో మొదటి ఆదివారం రొట్టె తీసుకునే వారం మీ అందరికీ తెలుసు. ఈ పాటికే రొట్టె మీ అందరి ఇళ్లకు చేరింది. అయితే ప్రస్తుతం వాక్యాన్ని వీక్షించి విని మనల్ని మనము సెల్ఫ్ ఎవాల్యుయేషన్, వ్యక్తిగత పరిశీలన చేసుకుని ఆ రొట్టెను చేరుకుందాం. రొట్టెను గురించిన వర్తమానం 1 కొరింథీయుల పత్రిక 11:28 మీలో ప్రతి వారు తన్ను తాను పరీక్షించుకోవాలి అని వాక్యాన్ని రాసి ఉంది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుంటే లాభం ఏమిటి? తీర్పులోనికి రాకుండా ఉంటాం. ఒకవేళ తీర్పులోనికి వస్తే ఆ కింద వచనాల్లోనే రాసి ఉంటుంది, లోకమునకు ఉన్న శిక్షే మనకు తప్పదు అని రాసి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం దేవుడు నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికి ఇచ్చిన అవకాశం. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకో. ఈ వారం పరిశుద్ధాత్మని ముందుకు క్రైస్తవుడుగా నువ్వు తప్పనిసరిగా ఖచ్చితంగా పూర్ణ హృదయంతో చేయాల్సిన 7 పనులు నీ ముందుంచుతున్నాడు. కాబట్టి వాటిని వీక్షించి పరిశీలించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నాతో మాట్లాడి సరిచేసి రొట్టెకు చేర్చమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్. దేవుని వర్తమానం ఖచ్చితంగా క్రైస్తవులు చేయాల్సిన 7 పనులు. మొదటిది 1 సమూయేలు గ్రంథం 7:3. అక్కడ సమూయేలు ఇశ్రాయేలీయులతో ఇట్లా అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, నేను ఆ వాక్యాన్ని స్క్రీన్ మీద ఉంది, మీరు గమనించండి. సమూయేలు ఇశ్రాయేలీయులతో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల. ఎలా మళ్ళుకోవాలి? పూర్ణ హృదయంతో మళ్ళుకోవాలి. అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. ఈ వాక్యంలో 2 పనులు హృదయపూర్వకంగా చేయాల్సిన పనులు చెప్పాడు దేవుడు. మొట్టమొదటిది ఏమిటి అంటే, పూర్తిగా పూర్ణ హృదయంతో మళ్ళుకోవాలి. ఎలా మళ్ళుకోవాలి? దేవుని దగ్గరికి ఏ ఉద్దేశంతో వచ్చావు? ఫస్ట్లో ఏ కార్యాలను చూసి వచ్చావు? ఏ మేలులు ఆశించి వచ్చావు? ఏ అద్భుత కార్యాన్ని ఆశించి వచ్చావు? ఏ రోగం మానిపోవాలని ఆశించి వచ్చావు? ఏ కార్యం జరగాలని దేవుని దగ్గరికి ఆశించి వచ్చావు? అది నీకు బాగా తెలుసు. కాబట్టి మరి ఆ పని అయిపోయిన తర్వాత, ఆ కార్యం జరిగిపోయిన తర్వాత, ప్రారంభంలో ఉన్న ఆ ప్రేమ, ఆ తీవ్రత ఇప్పుడు మానివేసి మరలా ఏ లోకం నుంచి వచ్చామో, ఏ స్థితిలో నుంచి వచ్చామో ఆ స్థితిలోనికి మరలా తొంగి చూసే ఆనవాళ్ళు మన జీవితంలో ఉంటాయి. బాగా అర్థమయ్యేలా వినండి. పాత ఆచారాలు, పాత పద్ధతులు, ఇంకా పాత భక్తికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు మన ఇంటిలో నుంచి ఇంకా తీసివేయము. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తున్నాడు సమూయేలు, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయాలి. విగ్రహారాధనకు సంబంధించిన సంగతులే గాని, విగ్రహారాధికులకు సంబంధించిన ఆచారాలే గాని, అన్యులైన మీ బంధువులు సూచించు సూచనలు ఇప్పటికీ నువ్వు పాటిస్తూనే ఉంటావు. అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇలా చేయాలి, అలా చేయాలి. వాక్యం తెలియని వారు గైడెన్స్ ఇస్తా ఉంటే ఆ గైడెన్స్ లో నువ్వు ఎప్పటికీ నడుస్తూ ఉంటావు. పూర్తిగా లోకాన్ని విడిచి యెహోవా వైపు మళ్ళుకునే జీవితం నీకు ఉండాలి అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. వారి పండుగలకు, వారి కార్యాలకు నువ్వు హాజరైనప్పుడు నీ మట్టుకు నువ్వు ప్రత్యేకంగా ఉండవలసిన స్థితిలో ఉండి నీ యొక్క భక్తి జీవితాన్ని, లేదా నీవు దేవుణ్ణి అంగీకరించావు అనే సాక్ష్యం కలిగి ఉండాల్సింది పోయి వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అని చెప్పి వారితో పాటు ఆయా విషయాల్లో ఏకీభవిస్తూ ఉంటావు. ఒకప్పుడు నువ్వు అవి వద్దు అనుకుని వదులుకొని వచ్చావు, అందుకే నీకు చెప్పాల్సి వస్తుంది. లేకపోతే వదులుకోమని ఎవరు చెప్పారు నీకు? వదులుకొని వచ్చిన సంగతుల వైపు మళ్ళీ తిరిగి చూస్తున్నావు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయులతో సమూయేలు అంటూ ఉన్నాడు, వీరు లోకం తట్టు మళ్ళీ తిరిగి చూస్తున్నారు. కాబట్టి పూర్ణ హృదయముతో యెహోవా వైపు మళ్ళుకో, తిరిగి మళ్ళాలి. ఇష్టానుసారంగా దేవుని దగ్గర ఉంటాను, ఆ రొట్టె నెలనాడు వచ్చే రొట్టె తీసుకుంటాను అంటే అవని పరిస్థితి. ఇందు మూలంగా నువ్వు తీర్పులోనికి తేబడతావు. తీర్పులోనికి తేబడితే ఏముంది? తీర్పులోనికి తేబడితే లోకంలో ఉన్న వారికి నీకు శిక్ష, ఉన్నవారికి ఎట్లాంటి శిక్ష ఉందో నీకు అట్లాంటి శిక్ష ఉంది.
దయచేసి సృష్టికర్తను అంగీకరించి తీర్పు నుంచి తప్పించే దేవుణ్ణి అంగీకరించి ఆ తీర్పులోనికే పోవాలి అని అనుకుంటే ఈ యొక్క సమయాలు వ్యర్థం కదా, ఈ యొక్క వాక్యాలను వినడం వ్యర్థం కదా. ఏవైతే ఆ పాత ఆచారాలు ఉన్నాయో వాటిని వదులుకొని మళ్ళవలసిన పరిస్థితి ఉంది. పరిశీలించుకో, ఏమేమి నీ జీవితంలో ఉన్నాయో. ఇశ్రాయేలీలు దేవుని తట్టే ఉన్నారు కానీ ఇంకా లోకం వైపు చూస్తున్నారు. విగ్రహాల యొక్క ఆనవాళ్ళు వాళ్ళ మధ్య ఇంకా ఉన్నాయి. కాబట్టి సమూయేలు ప్రత్యేకంగా చెప్తున్నాడు, మీరు యెహోవా ఎద్దుకు మళ్ళీ అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసేయండి అంటున్నాడు. ఇప్పటికీ గుమ్మానికి వేలాడదీసే దిష్టు కాయలు చాలా ఇళ్లలో కనిపిస్తున్న సందర్భాలు. వారాలు పాటిస్తూ ఉంటాం. ఆ వారం ఆ పని చేయకూడదు, ఈ వారం ఈ పని చేయకూడదు. ఎదుర్లు పాటిస్తూ ఉంటాం. అన్యులైన వాళ్ళు ఏదైతే వజ్యాలను వారాలను లెక్కేస్తున్నారో అది నువ్వు లెక్కేస్తావు. ఈ యొక్క స్థితిగతులు నీలో నుంచి ఇంకా పోలే. ఇవన్నీ దేనికి సంబంధించినవి? విగ్రహారాధనకు సంబంధించినవి. సృష్టికర్త అయిన చేతిలో సమస్తమును ఉన్నాయి అన్న విషయము నీకు తెలుసు, వారికి తెలియదు. తెలియక వారు లోకంలో ఉన్న ఇతర పద్ధతులన్నిటినీ పాటిస్తేనే కానీ వారు సంతృప్తిగా జీవించలేరు. సరికదా? మరి నీకన్నీ తెలుసు. నీ సృష్టికర్త అయిన దేవుని చేతిలోనే సమస్తమును ఉన్నాయని, ఆయన తెరవగా మూసేవాడెవరు లేరని, ఆయన ముయ్యగా తెరిచేవాడెవరు లేరని, ఆయన నీ పక్షంలో ఉండగా నీకు విరోధి ఎవడు లేడని, ఆయన నీ తట్టు నిలబడి యుద్ధం చేస్తే సాధించలేదంటూ ఏదీ లేదని, ఆయన నీ కొరకు సమస్తమును ఏర్పాటు చేయగలడని, ప్రతిదీ నీ కొరకు బాధ్యత కలిగి నీ పక్షాన ఉంటున్నాడని, నిన్ను కాపాడేవాడు కునకని దేవుడని, నిద్రపోని దేవుడని, ఏ అపాయము తను ప్రేమించే వారి విషయములో గుడారమునకు సమీపించకుండా కాపులా కాస్తాడని, తను ప్రేమించే వారిని ఏ ప్రమాదంలో పడకుండా తప్పిస్తాడని, ఇన్ని విషయాలు తెలిసి నీవు ఇంకనూ ఆ పద్ధతులు, ఆ లోక పద్ధతులు అనుసరిస్తూ ఉంటాము అంటే అది పూర్ణ హృదయంతో మళ్ళుకొని పరిస్థితి. వదులుకొని వచ్చాం, మేలును ఆశించి వచ్చాం, కార్యాన్ని ఆశించి వచ్చాం. కాబట్టి పూర్ణ హృదయంతో దేవుని పట్ల దేవుని మళ్ళుకోవాలి. నెంబర్ 2, క్రైస్తవులు పూర్ణ హృదయంతో ఖచ్చితంగా చేయవలసిన 7 పనుల్లో 2వ పని. ఇప్పుడు ఇదే వాక్యంలో చివరన చెప్పాడు, సేవించండి ఆయనని అని. ఎలా సేవించాలి? దానికి ఒక పద్ధతి ఉంది. ఏ విధంగా సేవించాలట? 1వ సమూయేలు గ్రంథం, అదే సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో తలంచుకొని భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించడం అవశ్యము అని ఇదే సమూయేలు చెప్తా ఉన్నాడు. సేవించాలి, యెహోవాను పూర్తిగా మళ్ళుకోవాలి. ఇప్పుడు సేవించాలి. ఎలా సేవించాలి? భయభక్తులు కలిగి నిష్కపటులై ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో జ్ఞాపకం చేసుకొని తలంచుకొని నువ్వు సేవించాలి. ఏ కార్యము, ఏ మేలు, ఏ పని అవ్వాలని వచ్చావో, ఏ రోగం పోవాలని వచ్చావో ఇందాక జ్ఞాపకం చేసుకున్నావు కదా. మరి ఆ మేలు నీ జీవితంలో జరగకపోయి ఉంటే ఇప్పుడు నీకున్న రూపం ఉండేది కాదని నీకు తెలుసు కదా. అందుకు నీకు నువ్వే సాక్షి కదా. ఆ కార్యం జరగకపోయి ఉంటే ఏం జరుగుండు? ఎంత మేలు చేశాడు. ఆ మేలులోనికి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, అనగా ఆ మేలే కానీ నీ జీవితంలో జరగకపోతే ఎంత నష్టాన్ని చవి చూసి ఉండేదానివో, లేకపోతే ఎంత ఎవరిని కోల్పోయి ఉండేదానివో, లేకపోతే ఏ స్థితిలో ఉండేదానివో. ఇప్పుడు వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుని నువ్వు ఆయనను సేవించాలి. ఎలాగా? హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించాలి. ఎలా ఉండేవాడో ఒకసారి తలుచుకుంటే, ఎంత నష్టం జరిగేదో ఒకసారి తలుచుకుంటే ఆయన చేసిన మేలు యొక్క విలువేంటో నీకు తెలుస్తుంది. వాటిని తలంచుకున్నప్పుడు, అమ్మో దేవుడు మేలు చేయకపోతే నేను ఈ రీతిగా ఉండేవాడినా అని తలంచుకున్నప్పుడు నీ హృదయంలో ఒక భయం వస్తుంది. తద్వారా ఎంత మేలు చేశాడో జ్ఞాపకం చేసుకుంటే భక్తి పుడుతుంది. పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించాలి. నువ్వు భక్తి కలిగి ఉండాలి, సేవించాలి, పూర్తిగా మళ్ళుకోవాలి. సగం అటు తలంపు, సగం ఇటు తలంపు ఉండద్దు. సగం వారి మాట, సగం వాక్యం మాట వద్దు. ఏదో ఒక పడవ మీద కాలువై, ఏదో ఒక ఆచారమే ఆచరించు. దేవుడు వద్దన్నది వద్దు, ఆచరించకు. దేవుడు వద్దన్న వాటిని లెక్క వేయకు.
దేవుడు అవునన్న వాటిని మానేయద్దు. కాబట్టి ఇప్పుడు సేవించాలి, ఫస్ట్ మళ్ళుకోవాలి, ఇప్పుడు సేవించాలి. ఎట్లా సేవించాలి? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకొని తలంచుకొని నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించాలి. ఆ సేవలో ఆయన సేవించటంలో నీ మనసులో ఏ విధమైన అరమరికలు ఉండకూడదు, అనగా ఏ విధమైన రెండవ తలంపు ఉండకూడదు. నేను వాక్యం విన్నంతసేపే ఇక్కడ, ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అనే పరిస్థితి ఉండకూడదు. వాళ్ళు అట్లనే చెప్తారులే, మనకి ఎట్లా కుదురుతుంది అనే తలంపులతో కూడా ఒక్కొక్కసారి మందిరంలో కూర్చుంటావు. నువ్వు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు మనం ఎలా పట్టించగలవండి అని నీకు నువ్వు సర్ది చెప్పుకుంటావు. ఈ పరిస్థితిలో నేను ఇట్లానే చేయగలను, ఇంతగాక నేను ఇంకేం చేయలేను అని నీకు నువ్వే మెచ్చుకుంటూ ఉంటావు. ప్రభువు మెచ్చుకోవాలి నీ విశ్వాస జీవితాన్ని చూసి, నీ సమర్పణ జీవితాన్ని చూసి. చేసిన మేలు మర్చిపోయి, చేసిన మేలు పొందిన కొత్తలో నిలబడి సాక్ష్యం ఇస్తున్నావు. ఆ సాక్ష్యము ఎంత గొప్పగా చెప్తావంటే హృదయపూర్వకంగా కన్నీరు కార్చి, ఆ మేలే గాని జరగకపోతే నేనేమైపోదును అని ఎంత గొప్ప దేవుడు అని చెప్తాం. కొద్ది రోజులు పోయిన తర్వాత అదే సాక్ష్యాన్ని మరొక చోట చెప్పమంటే సాక్ష్యాన్ని చెప్పడానికి ముందుకు రావు. ఎందుకంటే సాక్ష్యం నీ జీవితంలో పాతబడిపోయింది, అనగా దేవుడు చేసిన కార్యం పాతబడిపోయింది. అవునా? కాబట్టి ఆయన ఎలాంటి మేలులు చేశాడో, ఎంత గొప్ప కార్యాలు మీ కొరకు చేశాడో, అవి మీ కొరకు చేసినవి అక్కడ వాక్యాన్ని స్పష్టంగా పరిశీలించు. ఆయన మీ కొరకు, ప్రత్యేకించి నీ కొరకు, ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని తలంచుకొని భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించాలి. ప్రభువా, నీవే నాకు దిక్కు, ఇక నుంచి నీ మీద నేను ఆధారపడుతున్నాను, నీ పాదాల చెంతే జీవిస్తాను ప్రభువా అని పూర్ణ హృదయంతో ఆయన్ను సేవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 12వ వచనంలో దావీదు రీతిగా అంటాడు, నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పూర్తిగా మొదటిది దేవుని వైపు మళ్ళుకోవాలి, రెండవది పూర్ణ హృదయంతో ఆయన చేసిన మేలుని జ్ఞాపకం ఉంచుకొని సేవించాలి. చేసిన మేలు జ్ఞాపకం ఉంచుకొని సేవిస్తూ కృతజ్ఞతలు చెల్లించాలి. కాబట్టి ఇక్కడ దావీదు ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించాడు, అదొక విధి, ఆయన అనుసరించిన పద్ధతి. ఆయన చేస్తాను అని దేవుని దగ్గర ప్రమాణం చేసుకుంటున్న సంగతులు ఇవి నీకు నాకు అవసరమని, నువ్వు కూడా నేను కూడా తప్పనిసరిగా చేయాల్సిన పనులని పరిశుద్ధాత్ముడు ఆ యొక్క కీర్తన గ్రంథంలో లిఖించి ఉంచాడు. విను, నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును అని దావీదు అంటున్నాడు. పూర్ణ హృదయంతో కృతజ్ఞత చెల్లించాలి, చేసిన మేలుకు కృతజ్ఞత చెల్లించాలి. రుణపడి ఉంటాను ప్రభువా అని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కూడా నీ హృదయంలో నుంచి ఒక కృతజ్ఞత భావం పొంగి పొర్లాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే, వాక్యం నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు మాత్రమే, ఎలాంటి మేలు చేశాడో జ్ఞాపకం చేసుకో, ఎలాంటి మేలు చేశాడో జ్ఞాపకం చేసుకో, నిన్ను హెచ్చరించినప్పుడు మాత్రమే ఆ మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఇంటికి పోయిన తర్వాత లేదా లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ లోకంలో చల్ల గాలి వీచంగానే ఈ యొక్క వాక్యపు వేడంతా నీలో నుంచి దిగిపోయి ఇంకా ఈ వాక్యంని మర్చిపోయి నీవెలా జీవిస్తున్నావో నీకే తెలియక జీవిస్తూ ఉంటే మళ్ళా వారం నాడు సంగతి కదా అప్పుడు చూసుకుందాం అనే స్థితిలో నీవు ఉంటే దయచేసి విను, అది ఖచ్చితమైన భక్తి మార్గం కాదు. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని దేవుడు దావీదు అంటున్నాడు. దావీదు తన ప్రార్థన అంటాడు కదా, ఇంతగా నన్ను హెచ్చించటానికి నేను ఏ పాటి వాడను ప్రభువా అని ప్రార్థిస్తూ ఉంటాడు. తన ప్రార్థన ఎంతో అర్థవంతంగా ఉంటుంది. నా ఇల్లు ఏ పాటిది, నేనే పాటి వాడను, గొర్రెల దొడ్డిలో నుంచి నన్ను తీసి మహారాజుని చేశావు ప్రభువా, ఇంతగా నా కుటుంబాన్ని నీవు హెచ్చించటానికి నేనే పాటి వాడను, నా ఇల్లు ఏ పాటిది, పరిశుద్ధులైన నువ్వు నన్ను ఎట్లాగా ఎన్నుకున్నావు ఈ మేలు ఇవ్వటానికి. ఆయన నీ కుడి పక్కన ఎడం పక్కన ఆవరించి ఉన్నాడు అని అంటే, ఒక బాడీ గార్డ్గా ఎల్లప్పుడూ నీ పక్షాన ఉంటున్నాడు అంటే, తన హస్తాల్లో నిన్ను చెక్కుకొని నిన్ను రక్షిస్తున్నాడు అంటే ఎంతటి కృతజ్ఞతా భావం నీ హృదయంలోంచి పొంగి పొరలాలో ఒకసారి ఆలోచించు. దేవుడు నీకు ఇస్తున్న ఒక ప్రత్యేకమైన రక్షణ, ఆ ప్రత్యేకమైన రక్షణ కేవలం నీకోసమే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా ఒకరు చెప్పకుండానే నువ్వు కృతజ్ఞతా భావం కలిగి ఉంటావు. దేవుని సన్నిధిలో ఉన్నా సన్నిధిలో లేకపోయినా ఒకలాగే ప్రవర్తిస్తాం, ఒకలాగే ఉంటాం. నలుగురిలో ఉన్నప్పుడు, నలుగురితో ఉన్నప్పుడు, అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగే జీవిస్తాం.
నీ వ్యక్తిగత జీవితం అలాగే సామూహికంగా సంఘంతో కూడి ఉండిన జీవితం రెండు ఒకేలాగా ఉంటాయి. ప్రతి సందర్భంలో కూడా సంఘంలో కూర్చున్నప్పుడు సంఘ సభ్యులందరి మీద ప్రేమ, దేవుని మీద ప్రేమ నీకు పొంగి పొర్లుకొస్తుంది. వ్యక్తిగతంగా నీవు ఉన్నప్పుడు అసలు దేవుని ఊసే పట్టించుకోవు, నీ తోటి వారు ఊసే పట్టించుకోవు. దయచేసి దేవుని ముందర ఎట్లాగుంటున్నావో, దేవుని సన్నిధులు ఎట్లా ఉంటున్నావో బయట కూడా అట్లానే ఉండు. కృతజ్ఞతా భావాన్ని చూపించాలి అంటే అది నీ ప్రవర్తనలో చూపించాలి. నీవిచ్చే కానుకల ద్వారా ఆయనకు అవసరం లేదు. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అని దావీదు అంటున్నాడు. పూర్ణ హృదయంతో భక్తి చేయాలి. ఇంతగా నన్ను హెచ్చరించడానికి, అయ్యా ఇంత మేలు చేయటానికి, ఈ గొప్ప కార్యం చేయటానికి, ఇలా నన్ను కాపాడటానికి, ఇంత ఆయుష్ ఇవ్వటానికి, నీ జీవితంలో ఎలాంటి మేలు చేశాడో అది వ్యక్తిగతంగా నీకే తెలుసు. దాని లోతెంతో, ఆ బాధ ఎంతో, దాని భారం ఎంతో నువ్వే భరించావు, నువ్వే కన్నీరు కార్చావు, నువ్వే ఎదురు చూసావు ఆ సహాయం కొరకు. కాబట్టి ఆ లోతు, ఆ ఎత్తు, ఆ భారం నీకే తెలుసు. కాబట్టి దేవుని పేరు విన్న ప్రతిసారి కూడా నీ హృదయంలో నుంచి కృతజ్ఞతాభావం పొంగి పొర్లాలి. ప్రభువా, నువ్వు లేకపోతే నేను ఏమైపోయి ఉండేవాడిని, ఏమైపోయి ఉండేదాన్ని. నువ్వే ఆ స్థితిలో అందించకపోతే, నువ్వే ఆ స్థితిలో కార్యం చేయకపోతే నేను ఏమై ఉండేదాన్ని, ఇప్పటికీ ఏమై ఉండేవాడిని అని తలుచుకోవాలి. దావీదు అట్లా అదే అంటున్నాడు. ఇంతగా నన్ను హెచ్చించటానికి నేనే పాటివాడిను, నా ఇల్లు ఏ పాటిది అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రతి నిమిషంలో, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఇప్పటికి మీరు విన్నారు, పూర్ణ హృదయంతో దేవుని వైపు మళ్ళుకోవాలి. రెండు పడవల ప్రయాణం కాదు, రెండు అభిప్రాయాలు వద్దు, ద్విమనస్తత్వం వద్దు, రెండు విధాలైన ఆచారాలు వద్దు. దేవుడు ఏం చెప్తున్నాడు అదే చేద్దాం. మొదటి రెండు, ఆయన పూర్ణ హృదయంతో సేవిద్దాం, పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నాలుగోదిగా క్రైస్తవులు చేయాల్సిన పని కీర్తనల 119:34 వచనం నేను చదువుతున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను. ఏమర్థమైంది? వాక్య ప్రకారం నడుచుకుంటాను అని దావీదు తీర్మానం చేసుకుంటున్నాడు. అది కూడా ఎట్లా చేస్తాడంటే పూర్ణ హృదయంతో చేస్తాడు. ఇందాకనే పరిశుద్ధాత్మ చెప్పాడు, ఈ వాక్యాలు లిఖించి ఉంచింది నువ్వు కూడా చేయాలని. పూర్ణ హృదయంతో నువ్వు చేయాలి. ఏం చేయాలి? పూర్ణ హృదయంతో వాక్య ప్రకారం నడుచుకోవాలి. నీ ధర్మశాస్త్రము అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి, దాన్ని అనుసరించాలనే బుద్ధి నాకు దయచేయి, అప్పుడు నేను దాని ప్రకారము పూర్ణ హృదయంతో దాని ప్రకారం నేను నడుచుకుంటాను అని చెప్తాను. కృతజ్ఞత చెల్లించటంలో, ఆయన సేవించటంలో కృతజ్ఞత చెల్లించడం అనేది ఒక పద్ధతి. కృతజ్ఞత చెల్లించే పద్ధతి ఏ పద్ధతి? వాక్య ప్రకారం నడుచుకునే పద్ధతి. కృతజ్ఞత కలిగి ఉంటాను, రుణపడి ఉంటాను. ప్రభువా, ఇంతగా నన్ను ఎందుకు హెచ్చించావు ప్రభువా, నేను ఏ పాటి వాడిను అనడం వరకు బాగానే ఉంది. అక్కడి నుంచి నువ్వెలా చెప్తే నేను అలా వింటాను ప్రభువా అని సమర్పించుకోవడంలోనే ఉంది అసలు దేవునికి అర్పణ. కాబట్టి పరిశుద్ధాత్ముడు గత కాల వర్తమానాల్లో మీతో మాట్లాడి ఉంటాడు. దేవునికి నువ్వు ఇవ్వాల్సింది, దేవునికి కావాల్సింది అర్పణ కాదు, సమర్పణ. సహృదయంతో హృదయపూర్వకంగా నువ్వు చేసుకునే అర్పణ కావాలి తప్ప నువ్వేదో కానుకలు ఇస్తావు అది కాదు, దేవుడికి వద్దు. దావీదు అంటున్నాడు, పూర్ణ హృదయంతో నీ మాట ప్రకారం నడుచుకుంటా. చేసిన మేలు చేసావు ప్రభువా, నేను పూర్ణ హృదయంతో సేవిస్తున్నాను, నువ్వు ఈ మేలు చేయకపోతే నేను ఎక్కడ ఉండేవాడినో అని కృతజ్ఞత చెల్లిస్తూ, కృతజ్ఞతా భావం కలిగి ఉంటూ నీ వాక్య ప్రకారం నేను నడుచుకుంటాను ప్రభు. నువ్వు ఎట్లా చెబితే అలా వింటాను ప్రభు. ఇదిగో పూర్తిగా నీ తట్టు తిరిగాను, పూర్ణ హృదయంతో నీ పాదాల దగ్గర ఉండి సేవిస్తున్నానయ్యా. ఎన్ని గొప్ప కార్యాలు చేసావో తలంచుకుని మరి సేవిస్తున్నానయ్యా. అది చెయ్యకపోతే నేను ఏ రీతిగా ఉంటానో ప్రభు అని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని అంటూ నీ మాట ప్రకారం నడుచుకున్నాను ప్రభు ఈ రోజు నుంచి అని చెప్పగలగాలి. ఈరోజు ఇప్పటి వరకు ఎలా నడుచుకున్నావో నీకు తెలుసు, నాకు తెలుసు. నేను ఎట్లా నడుచుకున్నాను నాకు తెలుసు, నువ్వు ఎట్లా నడుచుకున్నావు నీకు తెలుసు. దేవుని ఆజ్ఞలు, అతి చిన్నపాటి ఆజ్ఞల విషయంలోనే దేవుని మాట వినక ఎన్నోసార్లు తప్పిపోయేవన్న సంగతి నీ గుండె మీద చేయి పెట్టుకుంటే నీ హృదయం నీకు చెప్తుంది. అతి చిన్న విషయాలు, అతి చిన్న మాటలు,
దేవుడు అట్లా చెయ్యొద్దు అని విన్నప్పుడు సన్నిధిలో ఉండి అవును కదా నేను అట్లా చేయకూడదు కదా అని అనుకున్నావు. కానీ మరలా ఇంటికి వచ్చినప్పుడు మామూలు పరిస్థితే, మామూలు స్థితే. అలా ఎన్నోసార్లు నీ జీవితంలో జరిగింది. ఆ విషయం నీకు తెలుసు. పూర్ణ హృదయంతో వాక్య ప్రకారం నడుచుకోవాలి. వాక్యం ఎలా చెప్తుందో, ఏం చెప్తుందో అట్లా నడుచుకోవాలి. ఎన్ని వాక్యాలు విన్నావో, ఎన్ని శక్తివంతమైన ప్రసంగాలు ఆలకించావో, కానీ నువ్వు నిన్నలాగే ఉన్నావు, మొన్నలాగే ఉన్నావు, కిందటి సంవత్సరంలాగే ఉన్నావు. కొంతమంది విషయంలో చెప్పాలి అంటే వారు క్రీస్తును ఎరగక ముందు ఎట్లాగున్నారో ఇప్పుడు అట్లానే ఉన్నారు. కాకపోతే నేమ్ బోర్డు మారింది. ఏమని? వారు ఇప్పుడు క్రైస్తవులు, క్రీస్తును అంగీకరించారు, దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నారు, ప్రతి వారం బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉంటారు కాబట్టి క్రైస్తవులు అనే పేరు మాత్రం మారింది. కానీ పుట్టిన దగ్గర నుంచి వచ్చిన గుణాలు ఏవైతే ఉన్నాయో, పుట్టిన దగ్గర నుంచి వచ్చిన అలవాట్లు ఏవైతే ఉన్నాయో, హృదయ స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవి నేటికి మారలేదు, మార్పు లేదు. వాటికి సంబంధించిన వాక్యాలు ఎన్నో విన్నా. ఇప్పుడు రొట్టెకు చేరుకోబోతున్నావు కాబట్టి ఈ వారమైనా వాటిని విడిచిపెట్టాలని పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ వారమైనా వాటిని విడిచిపెట్టాలి. నువ్వు దేవుని వాక్యం సెలవిస్తుంది, వాక్య ప్రకారం నడుచుకుంటాను. పూర్ణ హృదయంతో నీ వాక్య ప్రకారం నడుచుకునే బుద్ధి నాకు దయచేయి. ఇప్పటి వరకు బుద్ధి లేదు. ఇప్పటి వరకు వాటి వింటున్నాను కానీ అలాగ సమర్పించుకొని జీవించాలనే బుద్ధి నాకు కలగలేదు. కాబట్టి ఇక నుంచైనా నీ మాట ప్రకారం, నీ వాక్యం ప్రకారం నువ్వు ఎలా చెబితే అలాగా ప్రభువా. నీ పిల్లలు వచ్చి నీ దగ్గరకు వచ్చి నీ ఒడిలో చేయేసి నువ్వెలా చెప్తే అలాగే వింటానమ్మా, నువ్వెలా చెప్తే అలాగే వింటాను నాన్న అనగానే నీ హృదయం ఎంతగా ద్రవించిపోతుందో. చేసిన తప్పులన్నీ కూడా పక్కన పెట్టి వెంటనే కౌగులించుకుంటావు వారిని కదా. నీ దేవుడు కూడా అట్లనే ఎదురు చూస్తున్నాడు. ప్రభా ఇప్పటి వరకు అటొకడుగు ఇటొకడుగు వేస్తాను ఉన్నాను, నాకు వీలైనప్పుడు నేను నిన్ను విడిచి పారిపోతున్నాను. దేవుని వాక్యం ఎన్నిసార్లు విన్నావు? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటించాలని, దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలని, నీ జీవితంలో ప్రతి ఉదయం దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రతి ముగింపు కూడా దేవునితోనే నడవాలి అని, దేవునితోనే గడపాలి అని ఎన్ని రకాలైన వాక్యాలు విన్నావో. కానీ ఆ వాక్యాలు వింటున్న ప్రతిసారి నీ కుటుంబ సభ్యులు నీకు చెప్పలేక కొన్ని విషయాలు, దేవుని వాక్యం వింటే మారతాడేమో. ఈ వారం దేవుని వాక్యం మా ఆయనతో మాట్లాడాలి, మా ఆవిడతో మాట్లాడాలి, నా పిల్లలతో మాట్లాడాలి, నా ఎదుగొచ్చిన కొడుకుతో మాట్లాడాలి, కుమార్తెతో మాట్లాడాలి, నేను చెప్పలేకపోతున్నాను, వాక్యం వింటే వారు మారుతారేమో అని ఎంతమంది ఆశించి వస్తున్నారు. ఆ వారం వాక్యం అయితే వింటున్నాం, వారు కూడా అనుకుంటున్నారు ఈ వాక్యం వారి హృదయంతో ఖచ్చితంగా మాట్లాడింది, రేపటి నుంచి ఖచ్చితంగా మారుతారు అని ఆశించిన తర్వాత ఇంటికి వెళ్ళి యథావిధిగానే నీ ప్రవర్తన తీరు ఉంటుంది. కాబట్టి వాక్యం విన్నా కూడా నీ ఇంటి వారి మనస్సును, దేవుని యొక్క మనస్సును కూడా గుణపం పెట్టి పొడుస్తూనే ఉన్నావు, పాత ప్రవర్తనను వదిలిపెట్టకుండా. వాక్యం నీతోనే కదా నేరుగా మాట్లాడింది. ఆ వాక్యం నీ హృదయానికి గుచ్చుకుంది అంటే వాక్యం నిన్ను ప్రశ్నించేది ఖచ్చితంగా. ఏ వాక్యమైతే నీ హృదయానికి గుచ్చుకుంటుందో, ఏ వాక్యమైతే నిన్ను ప్రశ్నిస్తుందో ఆ వాక్యం నీలో మార్పు తీసుకొస్తుందని గమనించి ఆ వాక్యాన్ని విడవకుండా కష్టమైనా కానీ ఆ వాక్యం ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను నీ మాట ప్రకారం వింటాను ప్రభువా అన్న ఆ కుమారుణ్ణి, ఆ తండ్రి ఎలాగైతే కౌగిలించుకున్నాడో నేను కూడా అట్లా కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యం ఎన్నిసార్లు నీకు హెచ్చరించిందో, దేవుని సన్నిధి మీద అలక్కు అని, విశ్రాంతి దినాలు మానకు అని. ఏదైనా నీకు నచ్చినట్టుగా ఇంట్లో ఉండకపోతే, లేదా నచ్చిన వాతావరణం ఇంట్లో ఉండకపోతే నువ్వు మొట్టమొదటిగా వాయిదా వేసేది ఏమిటో తెలుసా? మొట్టమొదటిగా అలిగేది ఏమిటో తెలుసా? ప్రార్థన మీద అలుగుతావు. కుటుంబ ప్రార్థన జరగదు. నీ ఇంట్లో ఏదైనా చిన్న డిస్టర్బ్ అయిందంటే చాలు మొట్టమొదటిగా మానేసేది ఏమన్నా ఉంది అంటే కుటుంబ ప్రార్థన మానేస్తాం. అన్నం మానేస్తే మీకు దేవుని పేట వందనాలు. ప్రార్థన మానకుండా అన్నం మానేస్తే అది కూడా మానకూడదు. దేవుడిచ్చిన కష్టార్జిత వృధా చేయకూడదు. కానీ అన్నం మానవు, సామూహికంగా కలిపి కూర్చుని ప్రార్థన చేయాల్సిన కుటుంబ ప్రార్థన మానేస్తాం. నీకు ఎంత దేవుని భక్తి అంటే అలుసు అంటే
దేవుడు ఏం చేయలే, అంతే. దేవుడి మీద అలుగుతావు. దేవుడే నీ విషయంలో అలిగితే ఆలోచించు, మనం ఎంత దూరం వెళ్ళిపోతాము. అని రెప్ప పాటు మనల్ని మర్చిపోతే ఈరోజు పెద్ద పెద్ద ప్రమాదాలు, లేదా నీ జీవితంలో ఉన్న త్రుట్లో తప్పిన ప్రమాదాలన్నీ జరగడానికి ఎంత టైం పట్టింది? ఎంత టైం పడుతుందని అనుకుంటున్నావు? రెప్పపాటు. ఆ రెప్పపాటు వెంట్రుక వాసులు తప్పిపోయిన ప్రమాదాలు రెప్పపాటులో. ఆ రెప్పపాటు దేవుడు నిన్ను కాపాడకపోతే, నీ మీద అలిగితే, ఆ ప్రమాదం నీ జీవితంలో జరిగితే కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అవునా? దయచేసి దేవుని సన్నిధి మీద ఎందుకు అలుగుతావు? దేవుడు నీ మీద అలిగితే నువ్వేమైపోతావు? ఆలోచించు. దేవుడిని విడిచి ఎక్కడికి పారిపోతావు? దేవుడు నిన్ను తన దగ్గరికి రావద్దు అంటే ఏమవుతావు? ఆలోచించు. దేవుడిని విడిచిపెట్టడం అతి సులువుగా విడిచిపెట్టేస్తున్నాం. మనకు మనసు బాగుంటేనే దేవుని సన్నిధికి వస్తాం. దేవుణ్ణి విడిచి నీ పనులు చూసుకోవద్దు, విశ్రాంతి దినం నాడు పవిత్రంగా పరిశుద్ధంగా ఆచరించాలి, అందులో నీ దాసి నీ పశువులు ఏవి కూడా పనికి వెళ్ళకూడదు అని చెప్పితే, ఈ పూట సంపాదన లేకపోతే మధ్యాహ్నానికి పస్తు అన్నట్టుగా ముందు పనికే వెళ్తాం. ఎప్పటికీ ఆ జబ్బు మళ్ళీ ఉంది. కాబట్టి నువ్వు నీ జీవనోపాధికి, లేదా నీ పట్టుదలలకు, లేదా నీ పేరు ప్రతిష్టలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా చూసుకుంటున్నావే తప్ప దేవుని భక్తికి ఎలాగూ తూట్లు పొడుస్తున్నావో ఒకసారి ఆలోచించు. పూర్ణ హృదయంతో నీ వాక్య ప్రకారం నడుచుకుంటాను ప్రభు అని అన్నప్పుడు దేవుడు వాక్యం ఎన్నిసార్లు హెచ్చరించింది ఈ రీతిగా? కోపం మాను అని అంటే కోపం మాను. నీ భార్య, నీ పిల్లలు, లేదా నీ భర్త, నీ పిల్లలు అందరూ కూడా దేవుని వాక్యం వినపడింది. ఈరోజు దేవుని నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అని వినపడింది. ఈరోజు ఖచ్చితంగా ఆ కోపం వల్ల వచ్చే అనార్థాలు విన్నారు కాబట్టి ఇక నుంచి కోపం మానేస్తారని వారందరూ ఆశతో ఎదురు చూస్తూ ఉంటే నువ్వు మాత్రం అట్లనే అంటావు. నీ భార్యను ప్రేమించు అంటే ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటావు. భార్యను క్షమించే తత్వం నీలో లేదు. నీ తోటి సహోదరుని ప్రేమించాలి, క్రీస్తు మనల్ని ఎట్లాగా ప్రేమించాడు, నీ తోటి సహోదరుని ప్రేమించాలి అంటే నీ తోటి సహోదరుని ద్వేషిస్తూ ఉంటావు. వాక్యం వింటావు. వాక్యం అంటే నీకు చాలా ఇష్టం, వినటం చాలా ఇష్టం, కానీ అనుసరించడం చాలా కష్టం. ఇష్టమైనది కష్టం ఎందుకు చేసుకుంటున్నావో, కష్టాలు ఎందుకు కొని తెచ్చుకుంటున్నావో నీకే తెలియని పరిస్థితిలో ఉన్నావు. వాక్యం వినడం ఇష్టం, వాక్య ప్రకారం చేయడం కష్టం, తద్వారా నీ జీవితంలోకి కష్టం వస్తుంది. ఇప్పుడు పరిస్థితి బాగానే ఉండవచ్చు, లేదా ఇప్పుడు వాక్యాన్ని పెడచెవిని పెట్టడం వల్ల వచ్చే తేడా ఏమిటో తెలియకపోవచ్చు నీకు. దయచేసి దేవుని సహనాన్ని పరీక్షించవద్దు. దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటే నీకు మేలు. దేవుడు సెలవిస్తున్నాడు, నీ తోటి భార్య, తోటి పిల్లల్ని, తోటి సహోదరుల్ని ప్రేమించని ఆ తత్వం, క్రీస్తు ప్రేమలో నువ్వు ఎలా బద్ధుడివై, ఎలా బద్ధురాలివై ఉంటావు? జాగ్రత్తగా ఆలోచించాలి, ఆలకించాలి. క్రైస్తవుడు ఖచ్చితంగా చేయాల్సిన పనులు దేవుని వాక్యము. 5వ పని చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ఏ పనైనా దేవుడు నాకు చేస్తాడు, దేవుని ఆలోచన ప్రకారం చేస్తాను అని నమ్మిక ఉంచాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అనుమానపడకుండా ఈ కార్యము దేవుడు చేయలేడేమో, ఈ పరిస్థితి దేవునికి చేతగదేమో అని చెప్పి ఏదేదో దేవుడు ఇలాంటి కష్టం నాకు రప్పించాడేంటి అని సొనుగుకుంటూ, కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రాలేనండి, మనసు లేదు అంటూ ఉంటాం. కాబట్టి నీకు నమ్మకం లేదు. దేవుని మీద పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచాలి. అతడు ఏ కార్యమైనా నా విషయంలో చేయగలడు, ఏ పని అయినా చేయగలడు, నా పక్షంలో ఉన్నవాడు సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని నువ్వు నమ్మినట్లయితే, నువ్వు పూర్ణ హృదయంతో నమ్మినట్లు, భయము ఆందోళన చెందకుండా జాగ్రత్తగా దేవుని తట్టు తేరు చూసి ఎదురు చూడాలి. కంగారు పడకుండా నీ అతికి తెలివితేటలు ఉపయోగించి ఆ అతి తెలివితేటల వలన వచ్చే అనార్థాలను మళ్ళీ మళ్ళీ భరిస్తూ
దేవుణ్ణి పూర్ణ హృదయంతో నమ్మాలి. నీ బాధ నువ్వే పడతాను, నా పరిస్థితి నా పనులు నేనే చక్కబెట్టుకుంటాను, నా తెలివి నేనే ఉపయోగించుకుంటాను అని అనుకుంటే దేవుడు ఎందుకు? నీ వైద్యం నువ్వే చేసుకుంటానంటే డాక్టర్ ఎందుకు? దేవుని వాక్యం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని, నీ బుద్ధి వద్దు, నీకు ఏదైనా సమస్య వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి చేతులెత్తు, మొరపెట్టు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, కష్టం వచ్చిందంటే చాలా కష్టం తీరే వరకు మళ్ళీ దేవుని సన్నిధిని వెళ్ళలేను, దేవునికి ప్రార్థన చేయలేను అని అంటూ దిగులు చెందుతూ కంగారు పడతా ఉంటావు. నీ వైద్యం నువ్వే చేసుకుంటానంటావు. అందుకనే దేవుని వాక్యం సామెతల గ్రంథం 3:6 ఉంది కదా, ఆయన అధికారమునకు ఒప్పుకో, ఆయన ఏం చెప్తాడో విను, వాక్యం ఏం చెప్తుందో విను, ఎలా చేయాలో కనుక్కో. నీకు తెలియకపోతే నీ సేవకులను అడిగి కనుక్కో. ఈ సందర్భంలో నేను ఏ రకమైన స్టెప్ వేయాలని కనుక్కో. నీ అధికారానికి కాదు, దేవుని అధికారానికి ఒప్పుకో. నువ్వు జ్ఞానివి కదా అని అనుకోనవద్దు. 7వ వచనం చెప్తుంది. నీ తెలివితేటలను అనుసరించుకుంటూ పోతే జీవితం అంతా అతలకుతలం అయిపోద్ది. ఒకరి మార్గం అతని దృష్టికి యథార్థంగానే తోచిన కానీ తుదకు అది మరణానికి నడిపిస్తుందని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. నీ మార్గం నీకు ఇప్పుడు బాగున్నట్టే ఉంటుంది, తర్వాత శ్రమల పాలైపోతావు. నీ జీవితంలో ఇప్పటికే పెద్దల సలహా లేక, దేవుని యొక్క చిత్తము తెలుసుకోకుండా, సేవకుల దృష్టిలో ఆ విషయాన్ని పెట్టక, నీ సొంత ప్రయత్నం నువ్వే చేసుకుని గాడిలో పడ్డ, లోయలో పడ్డ సందర్భాలు జ్ఞాపకం చేసుకో. అవన్నీ నీ సొంత తెలివితేటలే కదా, నీ సొంత ఆలోచనలే కదా. వాటిలో నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నావు. ఇప్పటికైనా నీ సొంత తెలివితేటలు మాను, నువ్వు జ్ఞానిని కదా అని అతిశయించడం మానేమని దేవుని వాక్యం సెలవిస్తుంది. పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన దగ్గర విచారించాలి. సేవకుల ప్రార్థన అవసరత, సేవకుల సలహా నువ్వు పాటించాలి. వాళ్ళెవరు నాకు చెప్పేవాళ్ళు లేరు, నేనెవ్వరి మాట వినను, నా తెలివితేటల ద్వారానే నేను ఇతరులకు సలహా ఇచ్చే స్థాయిలో నేనున్నాను అని అంటే దేవుని ఆలోచన నీకు కావాలి అన్న విషయాన్ని మర్చిపోవద్దని దేవుడు మనవి చేస్తున్నాడు. 5వ పని, కీర్తన గ్రంథం 119:58 వచనం. కటాక్షముంచమని నా పూర్ణ హృదయంతో నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి బ్రతిమాలుకోవాలంట. ఏమని? కనికరించు ప్రభువా అని బ్రతిమాలుకోవాలి. నన్ను కనికరించు ప్రభు, ఇది పూర్ణ హృదయంతో బ్రతిమాలుకోవాలి. నీకు కనికరం కావాలంటే అర్థం ఏంటి? నీ అవసరాలు తీర్చబడాలి, నీకు సహాయం దొరకాలి, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు విడిపింపబడాలి. నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితి నీకు నచ్చకపోతే ఆ స్థితి నుంచి విడిపింపబడాలి. కష్టమైతే విడిపింపబడాలి, ఆశీర్వాదం అయితే నీకు కావాలి. ఏది కావాలని కోరుకుంటున్నావో, ఏది వద్దనుకుంటున్నావో అది దేవుని చేతిలో ఉంది. నేను విడిపించాలా లేదా, నీకు ఇవ్వాలా ఇవ్వకూడదా అనే సంగతి. ప్రతి ఆశీర్వాదము, ప్రతి విడుదల ఆయన చేతిలో ఉందని నువ్వు నమ్మినప్పుడు ఆయన్ని పూర్ణ హృదయంతో కటాక్షించు ప్రభువా అని బ్రతిమాలుకోవాలి అంట. దేవుణ్ణి కటాక్షించు ప్రభువా. లూకా సువార్త 13వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఒక సుంకరి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమని? ప్రభువా కనికరించు, నేను పాపిని, నీ వైపు ఆకాశం వైపు నా కన్నులెత్తుటకైనను నేను యోగ్యుడను కాను అని తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ప్రభువా నేను ఇప్పటి వరకు ఏం చేశానో నీకు తెలుసు, నేను ఇట్లా మాట్లాడతాను, వారు ఇట్లా మాట్లాడాలి, లేదా నేను ఇలా అనుకుంటున్నాను, అనుకున్నది అనుకున్నట్టుగా చేయి ప్రభువా అని దేవునికి ఆర్డర్ చేసే స్థితిలో నీవు ఉండకు. ప్రభువా నీ చిత్తం ఏమిటి? ప్రభువా నన్ను కనికరించు, నేను నీ సన్నిధికి వచ్చి నీ తట్టు కన్నులెత్తుటకైనా నన్ను యోగ్యుడు కాను, నేను పాపిని, నన్ను కనికరించు. నా విషయంలో దీనుడను నేను నీ సన్నిధికి వచ్చి బ్రతిమాలుకుంటున్నాను, నాకు ఈ కార్యం చేయి ప్రభువా, నీ చిత్తమైతే నాకు అనుకూలంగా చేయి ప్రభువా. నా జీవితంలో ఇది ఆశీర్వాదకరంగా లేకపోతే తీసివేయి ప్రభువా. నేను ఆశిస్తుంది తప్పో ఒప్పో నాకు నేర్పు ప్రభువా అని తగ్గించుకొని ప్రార్థన చేయాల్సిందే పోయి, ఇందాక సామెతల గ్రంథంలో 3:7 చెప్పబడినట్లుగా నేను జ్ఞానిని కదా అని అనుకుని నాకు ఇలాగే చేయి ప్రభు, ఇదైతే బాగుంటుంది ప్రభు అని దేవునికి గైడెన్స్ ఇస్తూ ప్రార్థన చేస్తుంటాం. బ్రతిమాలుకోవాలి అంట. బ్రతిమాలుకోవాలి, ఆర్డర్ చేయడం కాదు, బ్రతిమాలుకోవాలి. కనికరించు ప్రభువా, నీ కనికరానికి నన్ను యోగ్యుని చేయి ప్రభువా. నా బిడ్డల విషయంలో నేను ఇలా తలస్తున్నా, నా తలంపు మంచిదో కాదు, మంచిదైనది మాత్రమే నా జీవితంలో జరిగించు ప్రభువా. అయ్యా నీ విషయంలో నేను ఇలాంటి సమర్పణ చేసుకుంటున్నాను, నన్ను నీవే కాపాడు ప్రభువా. లేదు భవిష్యత్తుని ఊహించి
భవిష్యత్తు ప్రణాళికలు కూడా నువ్వే వేసుకొని, నీ జాగ్రత్తలు నువ్వు ఉండి, నీ జ్ఞానం నువ్వే ఉపయోగించుకొని భక్తి జీవితంలో వెనక పడతా ఉంటావు. నీ కుటుంబాన్ని వెనక్కి తోసేస్తూ ఉంటావు. నీ తెలివితేటలు, నీ ఏర్పాట్లు మంచివి కాదు. దేవుడు హస్తం లేనిది. దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి కాదనుకుని వేస్తే ప్రతి అడుగు కూడా నీకేమాత్రం జయకరం కాదు. ప్రస్తుతం జయకరంగా కనిపించిన అది శాశ్వతం వరకు ఆశీర్వాదకరంగా నడవదు. ఆలోచిస్తావు ఏదో ఒక రోజు దేవుడు లేకుండా వేసిన అడిగిది, అందుకే ఇన్ని శ్రమల పాలవుతున్నాను. దేవుడు మాట పెడచెవిని పెట్టి చేసిన పని ఇది, అందుకే ఇలాగ బాధపడుతున్నాను. నువ్వు పశ్చాత్తాపపడే సమయం రాకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. విను. ప్రభువా, నేను నీ దగ్గరకు వచ్చి అడగలేను, అడుగుతున్నాను, కానీ అడగమన్నావు, అడుగుతున్నాను. దయచేసి నీ చిత్తమైతే నాకు ఆ పని చేయి ప్రభు. నీ చిత్తమైతే నాకు కార్యం చేయి ప్రభు. నీ చిత్తమైతే నన్ను రక్షించు, నన్ను విడుదల చేయని ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఏదనుకుంటున్నావు, నీ బిడ్డల విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో ఏమన్నా కళ్ళగంటున్నావు, ఆ కళ్ళలే దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నీ చిత్తమైతే చేయి ప్రభు. నీ చిత్తంలో వారి ఇపాటికే నా పిల్లలు ఏదో ఒక స్థితిలో ఉన్నారు. ఆ స్థితి దయచేయి ప్రభు. వారి ఆశలు నెరవేర్చు ప్రభు. నా ఆశలు నెరవేర్చు ప్రభు. ఆశగల ప్రాణం తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడిని నీ ఆశ చెప్పడంలో తప్పే లేదు ప్రభు. నీ చిత్తం అయితే నా ఆశను తృప్తిపరచు, నా ఆశను తీర్చు ప్రభు అని బ్రతిమాలుకోవాలి. 7వ మత్తయి సువార్త 18:35. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించాలి. ఇప్పటి వరకు మీరు 6 ఖచ్చితంగా చేయాల్సిన పనులు విన్నారు. ఒకటేమిటి? యెహోవా వైపు పూర్తిగా మళ్ళుకోవాలి పూర్ణ హృదయంతో. యెహోవాను పూర్తిగా పూర్ణ హృదయంతో సేవించాలి. పూర్ణ హృదయంతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 4వది, యెహోవా వాక్యం ప్రకారం పూర్ణ హృదయంతో నడుచుకోవాలి. 5వది, పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. 6వది, పూర్ణ హృదయంతో ఆయన్ని బ్రతిమాలుకోవాలి. 7వదిగా, పూర్ణ హృదయంతో నీ సహోదరుని క్షమించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 18:21 ఒక శిష్యుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు యేసుక్రీస్తుని. నా సహోదరుడు తప్పు చేస్తే నేను అతన్ని ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా అని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు దానికి బదులిస్తూ అంటున్నాడు, 7 సార్లు కాదు, 70 సార్లు అనలేదు, 70 ఏళ్ల మార్లు అన్నాడు. 70 ఏళ్ళు, ఏళ్ళు అంటే సంవత్సరాలు, 70 ఏళ్ళు భరించాలి. 7 మార్లు కాదు, 7 సార్లు కాదు. ఒక్క రోజులోనే అతడు 7 సార్లు తప్పు చేయొచ్చు. 7 సార్లు కాదు, 70 ఏళ్ల మార్లు అని చెప్పాడు. పరిశుద్ధాత్ముడు వివరిస్తున్నాడు. విను. మనిషి ఆయుష్కాలం ఎంతండి? 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఏడలు 80 సంవత్సరాలు. అంటే నీవు జీవించి ఉన్నంత వరకు కూడా అతన్ని క్షమించాలి. అంతేగాని లూకా సువార్తలో వారు ప్రార్థన చేస్తారు. చూడండి, లూకా సువార్త, నేను ఆ వాక్యాన్ని మేము ముందు ఉంచుతాను. లూకా సువార్త 18వ 10వ ప్రార్థన చేయుటకై దేవాలయం దగ్గరకు పరిసయ్యుడు ఒకరు, సుంకరి ఒకరు, ఇద్దరు వస్తారు. వచ్చి అందులో పరిసయ్యుడు ఇలాగ ప్రార్థన చేస్తాడు. ఏమని? నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలె కాక ఈ సుంకరి వలన ఉన్ననందుకు నేను కృతజ్ఞతస్తులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. అంటే నేను ఆ చోరుడిగా ఉండనందుకు, ఆ వ్యభిచారిగా ఉండనందుకు, నేను ఖచ్చితంగా ఉంటున్నందుకు, నేను యథార్థంగా ఉంటున్నందుకు, నేను నీతిగా నీ వాక్యాన్ని పాటిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా. వేళల్లా ఉండనందుకు, ఇదిగో ఈ సుంకర్లా ఉండనందుకు. తోటి సహోదరుని ప్రేమించయ్యా అంటే తోటి సహోదరుని యొక్క తప్పులు ఎంచి తనతో పాటు పోల్చుకుంటున్నాడు ఈ పరిసయ్యుడు. కానీ సుంకరి మాత్రం పరిసయ్యుడు జోలి తేలే. ప్రభువా, ఆకాశం వైపు కన్నులెత్తటికైనా నేను ఏమాత్రం యోగ్యులను కాదు, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. అతను చేస్తున్న ప్రార్థన చూడండి, కింద నుండి 13వ. అయితే సుంకరి దూరంగా నిలబడి కన్నులెత్తుటకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడు. దేవుని స్తోత్రం కలుగును. అతని కంటే ఇతడు నీతిమంతుడట.
నీ యొక్క యథార్థతను, భక్తి జీవితాన్ని ఎవరితో పోల్చుకుంటున్నావు? భక్తిహీనులతోనా? కాదు, దేవునితో పోల్చుకో. ఈ సుంకరి దేవునితో పోల్చుకుంటున్నాడు. ప్రభువా, నీ తట్టు కన్నులు ఎత్తడానికి నేను యోగ్యుడిని కాదు. ఇతడు పోల్చుకుంటున్నాడు, పరిసయ్యుడు పోల్చుకుంటున్నాడు. ఎవరితో? ఈ పక్కన నిలబడిన సుంకరితోను. ఇతరుల వలె చోరుడిని కాదు, ఇతరుల వలె వ్యభిచారిని కాదు, ఇతరుల వలె అన్యాయస్తుడిని కాదు, అబద్ధం ఆడవాడిని కాదు. వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, చూసుకో నువ్వు. వారానికి నేను ఎక్కువ కానుకలు ఇస్తున్నాను, సంపాదన అంతట్లో కానుకలు ఇస్తున్నాను, నేను దాచుకో నువ్వు అని దేవుడికి హెచ్చరిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి చేసిన వినయం గల ప్రార్థన. మానవుడు ఎంత పరిశుద్ధుడిగా జీవించిన పాపే. మన ఆత్మ దేవుల్లో కలిసేంత వరకు, పాప పంకిలమైన ఈ శరీరంలో ఉన్నంత వరకు మనం మళ్ళంత కూడిన వాళ్ళమే. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళే వరకు మనం జాగ్రత్తగానే, మన మాట, మన పని చాలా జాగ్రత్తగానే ఉండాలి. మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు కాబట్టి దేవుడు అంటున్నాడు 70 ఏళ్ల మారులు క్షమించు అంటున్నాడు. అంటే నీ జీవిత కాలం అంతా ఎదుటి వారితో సమాధానంగా ఉండమని దేవుడు శాసిస్తున్నాడు. హృదయపూర్వకంగా చేయాలి పనులు, హృదయపూర్వకంగా మళ్ళుకోవాలి దేవుని తట్టు, హృదయపూర్వకంగా ఆయన సేవించాలి, హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, హృదయపూర్వకంగా ఆయన వాక్య ప్రకారం నడుచుకోవాలి, హృదయపూర్వకంగా నమ్మిక ఉంచాలి, హృదయపూర్వకంగా ఆయన బ్రతిమాలుకోవాలి, హృదయపూర్వకంగా క్షమించాలి. హృదయపూర్వకంగా ఎప్పుడైతే పనులని చేస్తావో హృదయపూర్వకంగా ఒక సమర్పణ జీవితం నీలోనికి వస్తుంది. జక్కయ్య ఇంటిలోనికి దేవుడు వచ్చిన వెంటనే ఆయన హృదయం నిండా యేసుక్రీస్తు నిండిపోయాడేమో. లోకాసువార్త 19వ అధ్యాయంలో దొరుకుతాడు ఈ జక్కయ్య. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని యేసుక్రీస్తు అంటారు. అప్పుడు జక్కయ్య చెప్తున్నాడు, ప్రభువా, నేను అన్యాయంగా ఎవరెవరి దగ్గర ఏమేమి తీసుకున్నాను అన్నీ ఇచ్చేస్తాను ప్రభువా అంటున్నాడు. ఎప్పుడైతే క్రీస్తు వాక్యము, దేవుని వాక్యం నీ హృదయంలోనికి వస్తుందో నువ్వు ఏమేమి వదులుకోవాలో వాక్యం చెప్పకుండానే అర్థంలో నీకు తెలిసిపోతుంది. జక్కయ్య విషయంలో దేవుడు, నువ్వు అన్యాయంగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వడ్డీ డబ్బులు వసూలు చేస్తున్నావు అంట కదా, తిరిగి ఇచ్చేయి అని చెప్పలేదు. అక్కడ యేసుక్రీస్తు వెళ్ళాడు, కూర్చున్నాడు. జక్కయ్య హృదయం ఆనందంతో పొంగి పొర్లిపోతుంది. యేసుక్రీస్తు ఉన్న చోట యేసుక్రీస్తు మహిమ ఎప్పుడైతే ఆయన హృదయంలోనికి వెళ్ళిందో, ఆ హృదయంలోనికి ఆ మహిమ చేర్చబడినట్టు నేను జక్కయ్యకి తెలిసిపోతుంది ఏమేమి వదులుకోవాలి, ఏమేమి విడిచిపెట్టాలన్న సంగతి. కాబట్టి వెంటనే తను చేసుకున్న సమర్పణ అంతా హృదయపూర్వకంగా సమర్పణ చేసుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, అందుకే హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు అక్కడ అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు. హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని, దేవుని పద్ధతులను నీకు చేర్చుకోకపోతే నీకు నిజమైన రక్షణ ఆనందం ఉండదు. నిజమైన రక్షణ ఆనందం ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో నువ్వు లోకంలో కాలు దేవునిలో కాలు వెయ్యు. ఏ పని చేసినా, దేవుని పని ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేస్తావు. నువ్వు ఎక్కడున్నా దేవుని బిడ్డనని హృదయ ఆనందంతో ఉంటావు. కాబట్టి ఒక క్రైస్తవుడిగా పూర్ణ హృదయంతో చేయాల్సిన 7 పనులు నువ్వు చేయి. ఈనాటి నుండైనా దేవుడు వాక్యం నీతో హెచ్చరించింది కాబట్టి వాక్యాన్ని పరిశీలించుకొని ఆ వాక్యంతో నేను ఎట్లాగా ఉన్నానో బేరీజు వేసుకొని, ఇప్పటికే వాక్యం నిన్ను చాలాసార్లు ఈ 7 పనుల్లోనూ నీకు హెచ్చరించింది కాబట్టి ఏమేమి వదులుకోవాలి ఇప్పటికే మీకు తెలిసింది. వాటిని విడిచిపెట్టుకో. దయచేసి అపవిత్రమైన నోరు, బూతులు, సరసోక్తులు, లోక సంగతులు, అన్యాయపు తీర్పులు మాట్లాడే నీ నోరు పరిశుద్ధపరచుకో. రొట్టె దగ్గరికి చేరుకుంటున్నా, రొట్టెను తీసుకోవాలి పరిశుద్ధంగా. దేవుని వాక్యం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 24వ వచనం నేను చదువుతున్నా. దేవుణ్ణి ఈ రొట్టె తీసుకునేటప్పుడు మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పనులు మీకు స్క్రీన్ మీద జ్ఞాపకం చేస్తున్నాను వినండి. 24వ వచనంలో ఇలా ఉంది, ఆ రొట్టె తీసుకునే సమయంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. 26వ వచనంలో ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. వారం వారం రొట్టె తీసుకుని వెళ్తావే కానీ ఒక్కరికి కూడా నోరు విప్పి సువార్త చెయ్యం. దయచేసి వీలున్నంత వరకు
అడుగుపెట్టిన ప్రతి చోట దేవుని సాక్షిగా నిలబడటం నేర్చుకో. మరణం వరకు ఆయన మరణాన్ని, నీ మరణం వరకు ఆయన మరణం, ఆయన ఎందుకోసం నీ కోసం మరణించాడో ఆయన మరణాన్ని ప్రచురించు. 27వ వచనం, ఎవడు అయోగ్యంగా తీసుకుంటాడో వాడు శాపగ్రస్తుడు అవుతాడు, కాబట్టి అయోగ్యంగా తీసుకోవద్దు. ఇప్పుడు 7 ఏరియాల్లో నిన్ను నువ్వు పరిశీలించుకొని రొట్టెని తీసుకో. 28వ వచనం, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఇప్పుడు విన్న వాక్యాల ప్రకారం నేనున్నానా లేదా, లేదా ఇప్పటి వరకు ఆలకించిన వాక్యాల ప్రకారం నేనున్నానా లేదా పరీక్షించుకో. 31వ వచనం హెచ్చరిస్తుంది, మనమే విమర్శించుకొని ఇలా తీర్పులోనికి తేకపోతాం. నిన్ను నువ్వే విమర్శించుకుంటే కలిగే లాభం ఏమిటో తెలుసా? తీర్పులోనికి నువ్వు తేబడవు, తీర్పు నుంచి తప్పించబడతావు. రోమాపత్రిక 8వ అధ్యాయం చెప్తుంది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. దేవుని యందు ఉండడము అంటే జక్కయ్య ఉన్నట్టుగా ఉండటం. యేసు వచ్చినంటనే జక్కయ్య అవన్నీ ఎట్లాగైతే విడిచిపెట్టుకున్నాడు, అనగా ప్రభువా నీవెలాంటి స్వభావం కలిగి ఉన్నావు అలాంటి స్వభావాన్ని నేను పొందుకోవటానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. వాక్యం విని వాక్య ప్రకారం ఉండటమే క్రీస్తునందు ఉండటం. కాబట్టి క్రీస్తునందు ఉంటే నువ్వు శిక్ష విధి లేదు. క్రీస్తునందు ఉన్నామని చెప్పి మరి లోక పద్ధతులపై వైపు ఉండకు, వాటిని విడిచిపెట్టు. 32వ వచనం, తీర్పు పొందితే మనకు జరిగేది ఏమిటి? మళ్ళీ మనం పరీక్షించుకుని విడిచిపెట్టుకోకపోతే తీర్పులోనికి తేబడతాం. తీర్పులోనికి తేబడితే లోకంలో వారికి తగిన శిక్ష మనకు పడుతుంది, వారికి పడిన శిక్ష మనకు పడుతుంది. కాబట్టి ఇంత క్రీస్తు యందు ఉండి ఆ నిత్య నిరకాగ్నికి లోనవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఏరియాలో నేను నువ్వు పరిశీలించుకుని రొట్టెని తీసుకో. ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రియులు ఇప్పటి వరకు క్రైస్తవులమైన వారు ఖచ్చితంగా చేయవలసిన, పూర్ణ హృదయంతో చేయవలసిన 7 పనులు విన్నారు. రొట్టె వర్తమానం విన్నారు. వారి రొట్టెని చేరుకుంటుండగా వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడి నుంచి నీ వాక్య ప్రకారం జీవించి దృఢమైన తీర్మానం, సంకల్పం, తుద వరకు నిలుచు నిత్య నిర్ణయం వారి హృదయంలోనికి రప్పించి మీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సెలవు.